శ్రీకృష్ణ చైతన్య మహాప్రభునకు నిత్యానంద ప్రభునకు శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది అన్య భక్త బృందమునకు నా ప్రణామములు తెలియజేసుకుంటూ హే కృష్ణ కరుణా సింధు దీన బంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోసుతే ప్రియమైన కృష్ణ నీవు కరుణాసాగరుడవు దీనబంధుడవు జగత్పతివి గోపికలకు స్వామివి రాధారాణికి ప్రియుడవు నీకు నా ప్రణామములు తండ్రి తప్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ బంగారము వంటి మేనిఛాయతో బృందావనానికి రాణి అయినట్టే శ్రీకృష్ణుని ప్రేయసి హరిప్రియ రాధారాణి నీకు నా ప్రణామములు తల్లి. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యయేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. కల్పతరువుల వలె సర్వజనుల కోరికలు తీరుస్తూ దీనులు ఎడ పరమ దయాళులే ఉన్నట్టు కృష్ణ భక్తులు వైష్ణవులందరికీ నా ప్రణామములు తెలియజేసుకుంటూ సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. తొండమునేకదంత మునుతోరపు బొజ్జయు వామహస్తమును మెండుగ మోయుగజ్జలును మెల్లని చూపుల మందహాసము కొండొక గుజ్జు రూపంన కోరిన విద్యలకెల్లను జై ఉండెడి పార్వతీతనే ఓయి గణాధిప నీకు మృక్యదన్. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. దృశ్య మాతాజీ. यस माताजी. यस माताजी. हरे कृष्ण मंगमा माताजी. ओम नमो भगवते वासुदेवाय. 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 ओम नमो भगवते वासुदेवाय.
ओम नमो भगवते वासुदेवाय। 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 धन्यवाद माताजी। ధన్యవాదాలు దృశ్య మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సనాతన ధర్మం అంటే మార్కెట్కు వెళ్ళి కొని తెచ్చుకునేది కాదు. మనందరం ఈ సనాతన ధర్మంలో ఇమిడి ఉన్నాం. ఈ సనాతన ధర్మం అంతా ఎందుకు ప్రతిపాదించబడింది అంటే వేదములు, పురాణములు. వివేకానందుడు అన్నారు, పాశ్చాత్యులకు బట్ట కట్టడం కూడా నేర్పించినది మన భారతీయులు అని. అంటే సనాతన ధర్మం ఎంత ప్రాచీనత అలవరుచుకున్నదో అంత ప్రాచీనతను వేదములు సంతరించుకున్నవి. అందుకనే వ్యాస మహర్షి వేదములు అనగానే మనకు కొంచెం అర్థమవుతాయి, అర్థం కావు. ఈ ఇహపరలోకాల విషయాలు తెలుసుకునేందుకు అత్యంత ప్రముఖంగా మనందరికీ కూడా సరళంగా సుబోధకములుగా చేసినది వ్యాస మహర్షి. పురాణములు 18. ఈ 18 పురాణాల్లో విశేషమైనటువంటి పురాణం భాగవతం. మనమంతా శ్రీమన్నారాయణుని యొక్క దివ్యమైనటువంటి అంశావతారాలు, 21 అవతారాలు, అందున చాలా ప్రముఖంగా దశావతారాల గురించి తెలుసుకుంటున్నాం. అయితే ఈ అంశానికి సంబంధించి ఒక విషయం మీ అందరితో కూడా చెప్పాలి. హరిశ్చంద్రోపాఖ్యానం కానీ, ప్రహ్లాదోపాఖ్యానం కానీ, గజేంద్ర మోక్షం కానీ, దేవాసుర సంగ్రామం కానీ, కృష్ణ లీలలు, రామచంద్రుడు, వామనావతారం, వరాహావతారం, కూర్మావతారం ఎన్ని చదువుకున్నా కూడా మాటి మాటికి ఒక మాట అంటూ ఉంటా నేను. ఏమనంటే, ఈ భారతావనిలో, ఈ భారత భూమిలో మనం జన్మించడం మన అదృష్టం. అంటే అందరూ అనుకోవచ్చు, ఏదో కొంచెం మన కంట్రీకి బిల్డప్ ఇవ్వడానికో, లేదా అలా చెప్తే మనం గొప్పగా ఫీల్ అవుతాం కదా అనే ఉద్దేశంతో అందరూ పెద్దవాళ్ళు, గురువులు చెప్తూ ఉంటారు. మాతాజీ కూడా అదే విధంగా పంథాలో పెడుతున్నారని. భారతావని, భారత భూమి, భారత వర్షం, దీన్ని కర్మభూమి అని కూడా అంటారు. కర్మభూమి అంటే ఈ జగత్తులో భారతవర్షం తప్ప ఇంకొక కర్మభూమి లేదు. మాతాజీ అమెరికా కాదా, ఆస్ట్రేలియా కాదా, యూరోప్ కాదా, ఫ్రాన్స్ కాదా, ఇంగ్లాండ్ కాదా అంటే కాదు. అయితే భారతవర్షము అంటే ఏమిటి? భారతవర్షం తప్ప రెండవ ప్రదేశం ఏది కూడా కర్మభూమి కాదు. కానీ ఇప్పుడు పరిస్థితుల్లో మనకి భారత భూమి అంటే ఈ స్ట్రక్చర్ ఒకటి కనపడుతోంది, ఇండియా అనేది. దానికి సంబంధించి మనం ఈ భారతవర్షం తప్ప రెండవ ప్రదేశం ఏది కూడా కర్మభూమి కాదు. భాగవతంలో చెప్పబడింది, మార్కండేయ పురాణంలో కూడా అదే చెప్పబడింది. సైన్స్ ఎంత గొప్పది అంటే, మనం జాగ్రఫీ, తర్వాత లాటిట్యూడ్, లాంగిట్యూడ్ ఇవన్నీ చదువుతూ ఉంటాం. పురాణాలు రాసినప్పుడు అవన్నీ ఉన్నాయా? ఉన్నాయి. భాగవతంలో మనం కాలం గురించి చదువుకున్నాం. నిమిషము, ఆ నిమిషంలో భాగాలు, ఆ భాగీకరణ ఏ విధంగా కాలచక్రంలో నిమిడీకృతమైందని. ఈ భారత వర్షము, భారత భూమి ఈరోజు చెప్పుకోబోయే అంశము ఎంత ఎంత నిజంగా ఆశ్చర్యపరిచేది. ఇప్పుడు ఉన్నటువంటి ఈ రాష్ట్రాలు, ఈ నదులు, ఈ భారత భూమి, దీనికి సంబంధించి పురాణాలలో ఏ విధంగా చెప్పబడింది. ఇదేదో మనం ఆలిస్ ఇన్ వండర్లాండ్ టైప్ లో ఎక్కడా లేము. వేదవ్యాసుడు, మార్కండేయుడు ఎంతో స్పష్టంగా మనకు ఈ భారతావనిని వర్ణించారు. మనమందరం కూడా we should feel proud to be Indians. అందులో ఈ భారత భూమి అనే పేరులో ఉన్నటువంటి ఈ భారత భూమి యందు మనమంతా జనించాం.
అందరం కూడా శ్రీమన్నారాయణ యొక్క దివ్య కటాక్షాన్ని ప్రాప్తింపజేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో నారాయణుని స్తుతిస్తూ వేదవ్యాస మార్కండేయులు చెప్పినటువంటి భారతావని, స్వామి కూర్మావతారం ఈ సమస్తమైనటువంటి భారతావనిని నిండి ఉన్నది. కూర్మ రూపధారి అయినటువంటి భగవంతుడైనటువంటి శ్రీహరి 9 భేదములతో భారత వర్షాన్ని ఆక్రమించి ఉన్నాడు. ఆయన కూర్మావతారం అంటే ఎప్పుడో అయిపోయింది. పాల సముద్రం అంతా, ఆ క్షీరసాగర మథనం అంతా జరిగిన తర్వాత లక్ష్మి, గజేంద్రుడు, ఆయన ఎవరు పాపం, ఐరావతం, ఉచ్చైశ్రవము, చంద్రుడు వీళ్ళంతా బయటకు వచ్చారు. వెంటనే కూర్మావతారం అయిపోయింది అనుకుంటే తప్పు. కూర్మావతారం ఏ విధంగా భారత వర్షం అంతా కూడా నిండి ఉందో ఆక్రమించి ఉన్నాడు మహాకూర్మావతారం. ఆ మహాకూర్మావతారం ఏ ఏ రాష్ట్రాలలో స్వామి యొక్క పాదాలు, స్వామి యొక్క మధ్య భాగము, పుత్య భాగము ఇవన్నీ ఉన్నాయో కూడా మనకు పురాణ సహితంగా తెలుసుకుంటాము. నారాయణుడు అంటే శ్రీ మహావిష్ణువు. నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ హరినారాయణ జయ జయ నారాయణ హరినారాయణ శ్రీమన్నారాయణ లక్ష్మీనారాయణ జయ జయ నారాయణ 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 శ్రీమన్నారాయణ హరినారాయణ లక్ష్మీనారాయణ హరినారాయణ జయ జయ నారాయణ శ్రీమన్నారాయణ లక్ష్మీనారాయణ. మనసులో నారాయణ నామాన్ని స్మరించండి. బ్రహ్మనారాయణ శివనారాయణ బ్రహ్మనారాయణ శివనారాయణ నారాయణ శ్రీమన్నారాయణ హరినారాయణ భజనారాయణ హరినారాయణ భజనారాయణ చంద్రనారాయణ సూర్యనారాయణ చంద్రనారాయణ సూర్యనారాయణ శ్రీమన్నారాయణ హరినారాయణ లక్ష్మీనారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నక్షత్ర నారాయణ లక్ష్మీనారాయణ హరినారాయణ శివనారాయణ బ్రహ్మనారాయణ మాతా నారాయణ పితా నారాయణ గురు నారాయణ 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 హరినారాయణ శ్రీమన్నారాయణ లక్ష్మీనారాయణ భజమన నారాయణ లక్ష్మీనారాయణ లక్ష్మీనారాయణ శ్రీమన్నారాయణ బ్రహ్మనారాయణ హరినారాయణ శ్రీమన్నారాయణ నీవు నారాయణ నీలో నారాయణ నేను నారాయణ అంతటా నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ లక్ష్మీనారాయణ
హరినారాయణ భజమన నారాయణ శ్రీమన్నారాయణ హరినారాయణ నారాయణ శ్రీమన్నారాయణ భజనారాయణ హరినారాయణ శ్రీమన్నారాయణ లక్ష్మీనారాయణ శ్రీమన్నారాయణ లక్ష్మీనారాయణ. అటువంటి నారాయణుడు కూర్మావతారం ఎంత విశేషంగా ఉందో అందరికీ తెలుసు. కూర్మావతారం మనం అంతా గ్రహించాం. కానీ కూర్మావతార రూపంలో ఈ భారత వర్షాన్ని నిండి ఉన్నాడు స్వామి. మనందరం కూడా మంత్రోపదేశం మంత్ర ఉచ్చారణ చేస్తూ ఇళ్లలో పూజలప్పుడు వ్రతాలు పూజలప్పుడు జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య వాయువ్య ప్రదేశే అని చెప్పుకుంటూ ఉంటాం. మనం శ్రీశైలానికి ఈశాన్యంలో ఉంటే ఈశాన్యం, వాయువ్యంలో ఉంటే వాయువ్యం కింద అనుకుంటాం. కానీ ఈ జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అంటే ఏమిటి? వెరీ 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 మనం పృథ్వీ సూక్తం చదివినప్పుడు కూడా అనేక అంశాలు చూసాం మనం. ఈ యొక్క హరే కృష్ణ సత్సంగ ఈ యాత్రలో పృథ్వీ సూక్తం, విశేషంగా భాగవతంలోని అనేక అంశాలు, తర్వాత భీష్మగీత, విష్ణు సహస్రనామం, సుందరకాండ, సమస్తము నారాయణ తత్వాన్ని విష్ణు తత్వాన్ని ప్రతిబింబింపచేసేవి మనకు అర్థ సహితంగా తెలుసుకునేటువంటి ఒక చిన్ని ప్రయత్నం చేశాం. ఎంత ఉందయ్యా ఈ నారాయణ తత్వం అంటే అపార సాగరం. అది సముద్రానికి అంచులు ఎక్కడున్నాయో తెలుస్తుందా మనకి? తెలియదు. ఎండ్ తెలియదు మనకి. విష్ణువు అపార తత్వం. అది మహామహిమాన్వితమైన తత్వం ఆ నారాయణ తత్వం. ఒకానొక నాడు క్రౌష్టుకి అనేటువంటి ఒక బ్రాహ్మణుడు మార్కండేయుణ్ణి అడిగాడట. చాలా విశేషమైన కథాగమనం, శ్రద్ధాసక్తులతో వినగలరని విజ్ఞప్తి. క్రౌష్టుకి అనేటువంటి ఒక బ్రాహ్మణుడు మార్కండేయ మహర్షిని అడిగారట, బ్రాహ్మణోత్తమ, ద్వీపములు, సముద్రములు, వర్షములు, పర్వతములు ఎన్ని కలవు? ఎన్ని ఉన్నాయి మనకి? మనం ఇప్పుడు ఏమనుకుంటున్నాం? పెద్ద జాగ్రఫీ, పెద్ద మ్యాపు అన్ని గీసుకుంటాం. మన ఉద్దేశంలో పురాణం అంటే పాత చింతకాయ పచ్చడి. am I right, అరుంధతి మాతాజీ? Yes, Mataji. Yes, Mataji. పురాణం మీన్స్ పాత చింతకాయ పచ్చడి. ఈ పాత చింతకాయ పచ్చడి, పాత ఉసిరికాయ పచ్చడి ఈ రోజు కరోనాకి మళ్ళీ తినొచ్చు. అవే మంచి వాల్యూస్ తో ఉన్నవి. ద్వీపములు, సముద్రములు, వర్షములు, పర్వతములు ఎన్ని కలవు? వాటిలో ఏ ఏ నదులు ఉన్నాయి? ఈ పృథివీ యొక్క ప్రమాణం ఎంత? సూర్యచంద్రుల పొడవు, వెడల్పు, గమనము ఎలా ఉంటుంది? అమృతవర్షిణి మాతాజీ ఉన్నారా ఈరోజు? సూర్యకుమార్ గారా, శ్రీనివాస్ ప్రభు గారా ఉన్నది ఈరోజు సెషన్ లో? అమృతవర్షిణి. హరే కృష్ణ మాతాజీ, ఇద్దరు ఉన్నా మాతాజీ. వెరీ గుడ్. మీరు ఉన్నారా లేదా అందుకని అడిగింది. మీరు ఉండాలి ఈరోజు సెషన్ లో, అందుకని. అవును మాతాజీ, చెప్పండి మాతాజీ. మహాభూతము పృథివీ మరియు లోకాలోకముల ప్రమాణం ఎంత? సూర్యచంద్రుల పొడవు, వెడల్పు ఎంత? గమనము ఎంత? ఈ విషయములన్నింటినీ నాకు విస్తృతముగా చెప్పు అని చెప్పి ఈ బ్రాహ్మణుడు మార్కండేయ మహర్షిని అడిగారట. అడిగితే ఆయన అన్నాడట, బ్రాహ్మణ, పృథివీ విస్తారమంతా కూడా 5 కోట్ల యోజనములు. భూమి, అర్త్. ఈయన ఎప్పుడు చెప్పాడు మార్కండేయుడు? పురాణంలో వేదవ్యాసుడు మనకు చెప్పారు, ఇట్లా చెప్పుకున్నారు వాళ్ళని. ఎన్ని సంవత్సరాలే ఉంటుంది? కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము. ఇప్పుడు మనకి సైన్స్ అంతా ఎప్పుడు వచ్చింది అనుకుంటున్నాం మనం? ఈ యుగంలోనే.
అంతే కదా, కలియుగంలోనే ఎప్పుడో అప్పుడు ఏదో సైన్స్ వచ్చింది మనకి. కానీ మార్కండేయుడు ఆ కౌష్టుకి అనేటువంటి బ్రాహ్మణుడితో పృథివి విస్తారమంతా కూడా 5 కోట్ల యోజనములు. ఒక యోజనం అంటే ఐ బిలీవ్ 13 కిలోమీటర్స్ ఆర్ 13 మైల్స్, 13 కిలోమీటర్స్ అనుకుంటారు. మైల్స్ మాతాజీ. మైల్స్. సో 1 mile is equal to how many kilometers? 0.3 మాతాజీ. 1 mile is equal to how many kilometers? Pardon? అరౌండ్ 1.6 or 2.3 మాతాజీ. 2.3 అనుకుంటాను మాతాజీ. 1.6 మాతాజీ. ఒక యోజనం అంటే 1.6 మైల్స్. 12 కిలోమీటర్స్ మాతాజీ. ఒక యోజనం ఇది కొంచెం 12 కిలోమీటర్స్ మాతాజీ. ఓకే. సో 12 కిలోమీటర్ల చొప్పున, ధన్యవాదాలు భాస్కరయ్య ప్రభు మీకు కూడాను, 12 కిలోమీటర్ల చొప్పున క్యాలిక్యులేట్ చేస్తే 5 crore యోజనములు అంటే ఎన్ని కిలోమీటర్లు? 5 crore మాతాజీ. ఎంత డయామీటర్ మాతాజీ? విస్తారము, డయామీటర్. డయామీటర్ తెలుసు, మీరు ఏరియా అడుగుతున్నారు మాతాజీ. ఎంత ఏరియా సర్ఫేస్ ఏరియా అడుగుతున్నారు. ఏరియానే, డయామీటర్ కాదు, విస్తారము, ఏరియా. πd స్క్వేర్, π ఇంటూ 4,500 స్క్వేర్ అండి. క్యాలిక్యులేటర్ తీయమ్మా ఒకసారి. సో 5 crore యోజనములు అది అంటే ఎన్ని కిలోమీటర్లు సుమారు? పర్ఫెక్ట్ గా మనకి తెలియకపోవచ్చు, ఆల్మోస్ట్ దగ్గరగానే వస్తుంది మాతాజీ. 60 కోట్లు మాతాజీ. 60 కోట్లు మాతాజీ. 60 crore kilometers. 60 crore kilometers. సో ఇది పురాణంలో మార్కండేయుడు క్రౌష్టుకి చెప్పినటువంటిది. ఈ రోజు మనం లెక్క చూసినా కూడా అర్త్ విస్తారం అంతే ఉంటుంది. ఇంకేమన్నా మునిగిపోతే, ఆ పురాణాలు చెప్పుకున్న తర్వాత ఏమన్నా భూములు మునిగిపోతే అది వేరే విషయం. బట్ పృథివీ, భూమి అనే దాని విస్తారం 5 కోట్ల యోజనములు. జంబూద్వీపము మొదలుకొని పుష్కర ద్వీపము వరకు మనకు ఎన్ని ద్వీపాలంటే 7 ద్వీపములు ఉన్నాయి. భాగవతం, భగవద్గీత అంతా చదువుకుంటున్నాం కాబట్టి మనం ఎన్ని ద్వీపాలు ఉన్నాయని ఎవరన్నా అడగగానే వెంటనే టపికీవని చెప్పాలి. 7. ఏమిటా ద్వీపాలు? జంబూ ద్వీపము, ప్లక్ష ద్వీపము, శాల్మల ద్వీపము, కుశ ద్వీపము, క్రౌంచ ద్వీపము, శాక ద్వీపము, పుష్కర ద్వీపము. Maybe I am going into the depth of certain subjects, but I feel these are the things which were never dealt by any of the pravachanams. These are all told in Puranas. పురాణాల్లో మనకు చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతోంది ప్రతి విషయము. అందుకే ఐ కీప్ ఇన్సిస్టింగ్ ఆన్ ప్రామాణికత. ఒక బేస్ పెట్టుకుని మనం ఒక బిల్డింగ్ కట్టవచ్చు. సీతారాముడు, రాముడు, సీత, ఈ కథ అందరికీ తెలిసిందే. రామ తత్వం ఏమిటి, సీతా తత్వం ఏమిటి, హనుమత్ తత్వం ఏమిటి అని తెలుసుకోవడమే సుందరకాండ వైభవం. పురాణం వైభవం కూడా ఏమిటంటే మన జీవితానికి ఉపయుక్తపడే విషయాలు. ఈ భూమి విస్తారం ఎంత? పృథివీ, మనందరం కూడా ఈ భూమాత మీద ఉన్నాం. దీని విస్తారం ఎంతని పురాణాల్లో చెప్పబడిందంటే చాలా స్పష్టంగా, నిర్ద్వంద్వంగా చెప్పబడింది. ఇంకా చూడండి, ఒక ద్వీపము నుండి రెండవ ద్వీపము 2 ఇంతలు పెద్దదట. జంబూ ద్వీపము, ప్లక్ష ద్వీపము, శాల్మల ద్వీపము, కుశ ద్వీపము, క్రౌంచ ద్వీపము, శాక ద్వీపము, పుష్కర ద్వీపము. మనం ఎక్కడున్నాం? జంబూ ద్వీపే భరతవర్షే. మన మంత్రాలు చదువుకునేటప్పుడు జంబూ ద్వీపే భరతవర్షే అంటాం. మన భారతావని ఎంత గొప్పదంటే మాటికి చెప్తా. ప్రతి ఒక 2-3 నిమిషాల సబ్జెక్ట్ అవ్వగానే నేను మళ్ళీ అదే విషయం చెప్తా. ఎందుకంటే వి షుడ్ ఆల్ ఫీల్ ప్రౌడ్ టు బి ఇండియన్స్. ఈ భారతావనిలో జన్మించడం మన యొక్క అదృష్టం. ఎందుకంటే మార్కండేయుడు ఈ క్రౌష్టుకితో అన్నటువంటి మాటలు, ఈ జగత్తునందు భారతవర్షము తప్ప రెండవ ప్రదేశం ఏదియును కర్మభూమి కాదు. ఈ భారతావని తప్ప, భారతావని అంటే ఇంకా అఖండ భారతం. మనం భారతదేశం అంటే కేవలం ఈ ఇండియా, కాశ్మీర్ టు కన్యాకుమారి, వెస్ట్ టు ఈస్ట్, బాంబే టు గువాహతి అనుకుంటున్నాం. అఖండ భారతావని.
ఈ భారతవర్షం తప్ప రెండవ ప్రదేశం ఏదియును కర్మభూమి కాదు. ఇంకా ఆయన అంటున్న మాటలు చూడండి, వేదవ్యాసుడు మార్కండేయుడు చెప్తున్నటువంటి మాటలు. మనము దేవయోని నుండి భ్రష్టులమైనచో భారతవర్షమునందు మానవ రూపంలో జన్మించవలెను. స్వర్గలోకం నుంచి మనం పతనమయ్యి, అంటే మన టైం అయిపోయింది, ఏదో కొంత వన్ సెకండ్ టైం అక్కడ, అంటే పుణ్యం ఎక్కువ చేయలేదు, మనం టపీమని కింద పడతాం, ఎట్టగో పడాల్సిందే కదా. ఎక్కడ పడతాం? పడేది మానవ రూపంలో జన్మించవలెను అని దేవతల మనస్సులో కూడా ఒక కోరిక ఉంటుందట. ఎందుకు ఉంటుంది కోరిక అంటే మానవ రూపం అత్యంత విశేషమైన రూపం. మనందరం కూడా మానవ రూపంలో ఉన్నాం. ఏ జంతుజాల క్రిమికీటక రూపాల్లో లేవు, చెట్లు చేమ రూపాల్లో లేవు. ప్రవర్తన మాత్రం జంతుజాల క్రిమికీటక రూపాలలో ఉంటుంది. చెట్లు చేమల్లాగా ముద్దుల్లాగా పక్కన ఏం జరుగుతున్నా తెలుసుకోలేని స్థితిలో ఉంటున్నాం. అంటే స్పర్శ స్పృహ ఆ యొక్క మృదుత్వము అనేది పోతోంది స్వభావంలో. అందుకనే దేవతల మనస్సులో కూడా ఉంటుందట, మానవ రూపంలో జన్మించవలెను. ఎందుకు జన్మించవలెను? భారతవర్షమున మానవుడు కార్యమును చేసుకొనవచ్చును. మనుష్యుడు కర్మబంధమున బంధింపబడి తన కర్మల ఖ్యాతిని, తన కీర్తిని వ్యాపింపజేయడానికి ఉత్సాహపడతాడు. లేసమాత్రమైన ప్రాపంచిక సుఖ ప్రలోభానికి లోనే నిత్యమైన అక్షయ సుఖాన్ని పొందటానికి ఏ విధమైన కర్మ చేయకుండా ఉండకుండా మనం చక్కటి కర్మ చేస్తూ అందులో నిష్కామ కర్మ చెయ్యాలి. మళ్ళీ ఆ నిష్కామ కర్మ చేసి భగవంతుణ్ణి చేరుకునే మార్గం కేవలం ఈ కర్మభూమిలో మాత్రమే. ఆ కర్మభూమే భారత భూమి. ఇంకా చూడండి, పురాణంలో చెప్పబడినది, భారతవర్ష దక్షిణమున పశ్చిమమున తూర్పు దిశ యందు మహాసాగరములు ఉన్నవి. ఉన్నవా లేవా? అమృతవర్షిణి మాతాజీ ఉన్నాయా లేవా? ఇండియన్ ఓషన్ ఉంది కదా మాతాజీ, ఇండియన్ ఓషన్, అరేబియన్ సీ, బే ఆఫ్ బెంగాల్. మూడు దిక్కులో 3 నదులు ఉన్నాయి కదా, 3 సాగరాలు. అవునండి. ఉత్తర దిశ యందు ధనుస్సు యొక్క అల్లెత్రాడు వలె హిమాలయ పర్వతము స్థితమై ఉన్నది. ఇది భారతవర్షమే కదా. మార్కండేయ మహర్షి చెప్పినటువంటి భారతవర్షం ఇప్పుడు చెప్తున్న డిస్క్రిప్షన్ ఒకటే కదా మనకి. అవును మాతాజీ, ఇందాక మీరు చెప్పిన క్యాల్కులేషన్ కూడా సరిపోయిందండి. 510.1 మిలియన్ కిలోమీటర్ స్క్వేర్. మీరు చెప్పింది అరౌండ్ 10 to 12 యోజనానికి క్యాలిక్యులేట్ చేసిన ఇంచుమించు మ్యాచ్ అవుతుంది మాతాజీ. ఏరియా క్యాలిక్యులేట్ చేశాను లోపల. ధన్యవాదాలు. అందుకనే మీరు ఈ రోజు క్లాస్ లో ఉండటం నాకు ఐఎమ్ వెరీ హ్యాపీ. ఉన్నారా లేదా అనుకున్నా భగవంతుడు మిమ్మల్ని కూర్చోబెట్టేశారు అక్కడ. లేదు మాతాజీ, శుక్రవారం కదండి ఇవాళ, అందుకేనండి. అది సో ఎనీవేస్ మ్యాచ్ అయింది. మార్కండేయుడికి మీకు కూడా మ్యాచింగ్ అయింది. ఉత్తర దిశ యందు ధనుస్సు యొక్క అల్లెత్రాడు వలె హిమాలయ పర్వతం స్థితమై ఉన్నది. ఈ భారతవర్షం అన్ని విధములైన ఉన్నతికి బీజము. ఈ మాటలు భవానీ మాతాజీ చెప్తున్నవి కావు, సాక్షాత్తు వేదవ్యాస మహర్షి చెప్తున్న మాటలు. ఇక్కడ శుభకర్మలు చేయుట వలన బ్రహ్మపదము, ఇంద్రపదము, దేవలోకము, మరుద్గణముల స్థానము కూడా లభించును. మంచి పని చేయాలట, అంతే. మంచి కర్మ చెయ్యాలి. నేను చెప్పా 3 విధాలైన పాపాలు, 3 విధాలైన పుణ్యాలు. మనసా వాచా కర్మణ పుణ్యాలు, మనసా వాచా కర్మణ పాపాలు. చక్కటి పుణ్యం చేయాలి, చక్కటి మాట, చక్కటి వాక్కు, చక్కటి కర్మ. ఇంకా చూడండి చెప్తున్నాడు ఆయన, ఇక్కడ నిందిత కర్మ చేస్తే, అంటే ఈ భారతావనిలో మాటి మాటికి భారతావని. వి షుడ్ బి ఫీలింగ్ ప్రౌడ్ టు బి ఇండియన్స్. ఇక్కడ నిందిత కర్మ చేస్తే మానవునకు మృగముల, పశువుల, సర్పముల, స్థావరముల యోని కూడా లభించును. ఏదైనా కూడా ఫోర్బిడెన్ థింగ్స్ ఏదైతే మనం చేయకూడదో అటువంటి పనులు చేస్తే తప్పనిసరిగా మృగముల, పశువుల, సర్పముల, స్థావరముల యోని కూడా లభించును. సో విల్ బి కండెమ్డ్. యానిమల్ లైఫ్, క్రిమీ లైఫ్, ఆ విధంగా వెళ్ళిపోతాం మనం. ఎక్కడా కూడా అంబిగ్విటీ లేదు, డౌట్ లేదు భగవంతుడికి. మహర్షులకి కూడా డౌట్ లేదు చెప్పేటప్పుడు. తెలుసుకోలేక మనమే ఇబ్బంది పడుతున్నాం. దట్ ఈస్ ద ఓన్లీ ప్రాబ్లం. భారత భూమి కర్మభూమి అని ఎక్కడ చెప్పబడింది అంటే ఈ పురాణంలో వేదవ్యాసుడు, మార్కండేయుడు చెప్తున్నారు.
అదేదో ఉత్తగా ట్యాగ్ లైన్ లాగా రేమండ్స్ కంప్లీట్ మ్యాన్ అన్నట్టు భారత భూమి కర్మభూమి అని ఎక్కడ చెప్పడం కాదు. పురాణ సహితంగా విష్ణుమూర్తి యొక్క విశేషమైనటువంటి తత్వంతో చెప్పబడినటువంటి దివ్యమైనటువంటి వాక్కు. ఈ పృథివి, ఈ భూమి యొక్క వైశాల్యము విస్తారము 5 కోట్ల యోజనములంటే ప్రభువు చెప్పినట్టు అది మ్యాచ్ అవుతోంది జియోగ్రఫీ ప్రకారం కూడా, మనకున్నటువంటి విజ్ఞానం ప్రకారం కూడా. జంబూద్వీపం మొదలుకొని 7 ద్వీపాలు ఉన్నాయి మనకు. అయితే సముద్రాలు ఎన్ని సముద్రాలంటే లవణ, యక్షు, సుర, ఘృతము, ఎరువు, పాలు, నీటి సముద్రములు పరివృతమై ఉన్నవి. ఈ 7 ద్వీపాలు కూడా 7 సముద్రాలతో చుట్టబడి ఉంది. క్రమేపీ ఖండాలన్నీ కూడా మర్జ్ అయిపోవడం ఆ విధంగా అవడం వల్ల తప్ప పురాణ సహితంగా 7 ద్వీపాలు ఉన్నాయి, 7 సముద్రాలు ఉన్నాయి. ఇప్పుడు అన్ని సముద్రాలను మనం లవణ సముద్రం అంటున్నాం, అన్ని సాల్ట్ వాటరే. ఎక్కడ కూడా యూ డోంట్ హ్యావ్ ఘృతము అంటే నెయ్యి సముద్రం ఎక్కడన్నా కనపడుతుందా అరుంధతి మాతాజీ మీకు? ఫుల్ నెయ్యి లేదు. పాలు సముద్రం, నీటి సముద్రం, ఉత్త నీరు, మంచి నీరు, టోటల్ లవణ సముద్రం, సాల్ట్ వాటర్. అదొక్కటే మిగిలింది మనకి. అంటే మన సమయం వచ్చేటప్పటికి మిగిలింది కేవలం లవణ సముద్రమే. మిగిలినప్పుడు ఆ 7 ద్వీపాలకు ఉన్నవి సముద్రాలు యక్షు, సుర, ఘృతము, ఎరువు అంటే తేనె అనమాట, అది పాలు, నీటి సముద్రం. ఈ సముద్రములు కూడా ఒకదానికంటే రెండవది 2 రెట్లు పెద్దవిట. చూడండి, ఒకదానికంటే ఒకటి పెద్దవి. అసలు ఊహించలేనటువంటి భూమి గురించి మనం చెప్పుకుంటున్నాం అసలు. ఇక జంబూద్వీపం అంటే దీని పొడవు వెడల్పు 1,00,000 యోజనములు. మనం అందరం కూడా మంత్రంలో చదివేటువంటి ఆ జంబూద్వీపం, జంబూద్వీపం భరతవర్షే, జంబూద్వీపే భరతవర్షే. I hope everybody can kindly recollect those words, those Sanskrit phrases. Yes, mother. Yes. జంబూద్వీపే భరతవర్షే, భరతఖండే మేరో దక్షిణ దిగ్భాగే టన్ 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 అంతా చెప్తాం. పాపం పూజారి గారు వస్తారు, చదువుతారు, కూర్చుంటారు, వెళ్ళిపోతారు. ఆయనకి జంబూద్వీపం అంటే ఏంటో తెలియదు, మనకి తెలియదు. భగవంతుడు పాపం వీళ్ళకి అర్థమైందా లేదా ఆయనకి తెలియదు. టోటల్ కన్ఫ్యూజన్. దీని పొడవు వెడల్పు 1,00,000 యోజనములు. దీనిలో 7 పర్వతాలు ఉన్నాయట. 7 ద్వీపాస్, 7 సముద్రములు, 7 మౌంటైన్ రేంజెస్. హిమవంతము, హేమకూటము, నిషధము, మేరు, నీలము, శ్వేత, శృంగి. ఈ 7 వర్ష పర్వతములు ఉన్నాయట. వీటిలో మేరు పర్వతం అన్నిటికంటే మధ్యలో ఉంటుంది. అందుకనే సుమేరు మధ్య వాసిని శ్రీ మహా అమ్మవారిని హిమాద్రి సుతే పాహిమా వరదే పరదేవతే హిమాద్రి సుతే పాహిమా. ఆ హిమవంతము అనేటువంటి ఆ హిమవంతుని యొక్క పుత్రిక అమ్మవారు సుమేరు మధ్యవాసిని. ఆ మేరు పర్వతం అమ్మవారితో మనం ఆ శక్తి తత్వంతో ఆరాధిస్తూ ఉంటాం. ఈ మేరు పర్వతం, నిషధము, హేమకూటము, హిమవంతము, నీలము, శ్వేత, శృంగి అనేటువంటి ఈ 7 వర్ష పర్వతాల యొక్క సముదాయం కాకుండా మనకు మిడిల్ రేంజ్ ఇవి కూడా ఉన్నాయట. నీలము, నిషధము, మధ్యవర్తి పర్వతములు. ఆ నీలము అంటేనా నీలగిరిస్. ఇవి ఒక్కొక్కటి 1,00,000 యోజనములు వ్యాపించి ఉన్నవట. ఈ విధంగా ఈ జంబూద్వీపములో హిమవంతము, శృంగి 80,000 యోజనముల వరకు వ్యాపించి ఉంటాయట ఈ హిమాలయాలు. అంతే వెడల్పు కలిగి ఈ జంబూద్వీపము యొక్క 6 వర్ష పర్వతములు సముద్రము లోపలి వరకు ప్రవేశించి ఉన్నవి అని చెప్తున్నాడు మార్కండేయ మహర్షి. ఆయన ఎంత స్పెసిఫిక్ గా, ఎంత క్లియర్ గా ఏ పర్వతాలు, ఆ మౌంటైన్ రేంజెస్, వాటి యొక్క వైశాల్యము, ఆ ద్వీపముల వైశాల్యము ఎంత స్పష్టంగా చెప్తున్నారో పురాణాల్లో. ఇంకా పురాణాల్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని మనం అర్థం చేసుకోలేకపోతే అంతకంటే దురదృష్టం ఏముంటుంది.
ఈ పృథివి దక్షిణ ఉత్తరముల యందు కిందికి మధ్యన ఎత్తుగా వెడల్పును కలిగి ఉండి జంబూద్వీపముల యొక్క ఖండములు 3 దక్షిణములు ఉన్నవి, 3 ఖండములు ఉత్తరమున, వీటికి మధ్య భాగమున ఇలావృత వర్షం అనేది ఉన్నది. అంటే వీటి యొక్క సెటప్ అంతా చెప్తున్నాడు. ఈ ద్వీపాలు ఎలా ఉన్నాయి, ఖండాలు ఎలా ఉన్నాయి, ఎన్ని ఖండాలు ఉన్నాయి అని. హిమవంతము హేమకూటాది పర్వతముల పారస్పరిక భేదము 9,9,000 యోజనములు. ఇవి ఇలావృత వర్షమునకు మధ్య భాగమునందు మేరు పర్వతమునకు 4 దిశల యందు స్థితమై ఉన్నవి. తర్వాత ఈ జంబూ అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది? ఇంకా చాలా విశదంగా ఉంది పురాణంలో. అసలు జంబూ అనే పేరు ఎందుకు వచ్చిందంటే, మేరు పర్వతానికి 4 దిక్కులలో మధ్య భాగంలో ఇలావృత వర్షములు అనే పర్వతాలు ఉన్నాయట చక్కగా. ఈ గంధమాదన పర్వతం మీద నేరేడు పండ్లు రాలి పడిపోతూ ఉంటాయి. నేరేడు పళ్ళు ఏ కలర్ లో ఉంటాయి? వైలెట్ మాతాజీ, వైలెట్ వంగ. వెరీ గుడ్. నేరేడు పండ్లు గంధమాదన పర్వతం మీద రాలి పడిపోతూ ఉంటాయట. అవి ఏనుగు శరీరంతో సమానంగా ఉండేవిట. అంటే ఈ పురాణం చెప్పిన సమయంలో, పురాణం కథితంగా మహర్షుల సంవాదం జరిగిన సమయంలో నేరేడు పండ్లు ఏనుగు శరీరంతో సమానంగా ఉండేవి. సో ఆ యొక్క సైజ్ ఆలోచించుకోండి. ఇప్పుడు ఏ సైజులోకి వచ్చింది అది? నిమ్మకాయ సైజులోకి ఏమో ఆల్మోస్ట్. సో గంధమాదన పర్వతం మీద నేరేడు పండ్లు రాలి పడిపోతూ ఉంటే అవి ఏనుగు శరీరంతో సమానంగా ఉండేవి. దాని నుండి స్రవించు రసముతో జంబూ అను పేరు గల నది ప్రకటితమయ్యింది. ఆ పళ్ళలోంచి వచ్చిన రసంతో ఒక నది ప్రవహించింది. అక్కడ జంబూ నదమనే పేరు గల ఒక చక్కటి ద్వీపం ఉత్పన్నమయ్యింది. ఆ నది జంబూ వృక్షములకు మూలభూతముగు మేరు పర్వతమునకు ప్రదక్షిణ చేస్తూ ప్రవహిస్తూ ఉంటుందట జంబూ నది. ఈ జంబూ ద్వీపములో నివసించువారు ఆ నీటిని తాగి భద్రాశ్వ వర్షమునందు భగవంతుడు విష్ణువు హయగ్రీవ రూపంలో, భారత వర్షమునందు కచ్చప రూపంలో, కేతుమాల వర్షముందు వరాహ రూపంలో, ఉత్తర కురువందు మత్స్య రూపంలో సమస్తమైనటువంటి విష్ణు రూపాలను ఆరాధిస్తూ ఈ జంబూ నది ప్రవహిస్తూ ఉంటుంది. మందరాది 4 పర్వతముల మీద 4 వనములు సరోవరములు ఉన్నాయి. ఆ విధంగా సమస్తమైనటువంటి సరోవరాలు, వనములు, వీటి గురించి చాలా చక్కగా విశదీకరిస్తూ ఉన్నాడు మన యొక్క మార్కండేయ మహర్షి. ఈ స్థలములు ఏదైతే ఇక్కడ స్వామి చెప్తున్నారో మార్కండేయ మహర్షి, కువీరము, సుకంకవానము, మణిశైలము, వృషవానము, మహానీలము, భావాచలము, సువిందు, మందర, వేణు, తామస, నిషద, దేవశైలము, కళింగము, పతంగము, రుచకము, శ్వేతోదరము, ఏకశృంగము, పంచశైలము, కైలాసము, హిమాలయము, కుక్కుటము, పాండురము, ఇవన్నీ పాత పేర్లు. ఇంకా తర్వాత భారతవర్షంలోకి వస్తాను. అక్కడ వచ్చినప్పుడు మనం ఇప్పుడు ఏదైతే కేరళ, కళింగ, ఒరిస్సా ఇవన్నీ అనుకుంటున్నామో అవన్నీ ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఈ స్థలములన్నీ కూడా భూమికి స్వర్గములు. అంటే వీటిలో స్వర్గము కంటే కూడా అధిక గుణములు ఉన్నవి. ఇవి సాక్షాత్తు వేదవ్యాసుని మాటలు. ఇక్కడ కొత్తగా పాపపుణ్యముల సంచయము కలుగదు. ఈ పర్వతములందు విద్యాధురులు, యక్షులు, కిన్నరులు, నాగులు, రాక్షసులు, గంధర్వులు, దేవతలు, సుందరములైన విశాల నివాస స్థలములు కనువు. మన యొక్క భారతావనిలో ఉన్నటువంటి శృంగములన్నీ ఏవైతే ఉన్నాయో, ఈ పర్వతాగ్రములు ఏవైతే ఉన్నాయో, ఈ వనములు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడాను విశేషమైనటువంటి తత్వంతో, పచ్చదనంతో నిండిన వనములు, స్వచ్ఛమైన జలములు కల సరోవరములు, వీటి శోభను ఇనుమడింప చేసుకుంటూ పుణ్యాత్ములైనటువంటి అనేకమైనటువంటి మానవులు, దేవతలు, గంధర్వులు వీరంతా జనించారట. అంటే వారు సంచరించారు, జనించారు, జీవితాన్ని మంగళప్రదం చేసుకున్నారు. అన్ని ఋతువుల యందు సుఖములిచ్చడి వాయువులు ఇక్కడ వీస్తూ ఉంటాయి. కాబట్టి ఈ పర్వతముల మీద మానవుల అచటను వైమనస్యము లేదు. ఈ విధంగా 4 ఆకులతో శోభిల్లు పార్థివ కమలాన్ని వర్ణిస్తూ ఈ భారత వర్షం గురించి విశేషంగా, అంటే ఇంకా చాలా
విశదంగా చెప్తున్నారు మన మార్కండేయ మహర్షి. కానీ మనం క్లుప్తంగా తెలుసుకునేది ఎంతవరకు మనకు ఉపయుక్తం అంటే, జంబూ వృక్షము, రావి వృక్షము ఇవి చాలా విశేషమైన వృక్షములు. అందున పెద్ద పెద్ద వృక్షాలంటే గంధమాదనము, మందరము, విపులము, సుపార్శ్వము అనేటువంటి పర్వతాల మీద ఉన్నటువంటి ఈ వృక్ష సముదాయం ముందు చూడండి, విశేషమైనటువంటి వన సంపద. ఈ జంబూ నది, ఆ జంబూ అనే పేరు గల నది, దానివల్ల ఆ సువర్ణము ఏదైతే ఉత్పన్నమైందో ఆ ఉత్పన్నమైనటువంటి సువర్ణం నందు ఈ జంబూ ద్వీపే భరతవర్షే. చాలా విశేషమైనటువంటి భారతావనిలో మనమంతా జనించాం. భగవంతుడు నారాయణుని ధ్రువాధారమును పేరు గల పదము కూడా ఉంది. అంటే ఆయన యొక్క పాదము నుండి మనం మొన్న తెలుసుకున్నట్టు భగవతి గంగ ప్రాదుర్భవించింది. అక్కడ నుండి బయలుదేరి ఆమె అమృతోద్భవమైన చోట జలమునకు ఆధారమైన చంద్రమండలంలో ప్రవేశించి సూర్య కిరణ సంపర్కముతో మిగుల పవిత్రురాలై మేరు పర్వత శిఖరం మీదకు చేరుకుంది. ఆవిడ ట్రాన్సిట్ ఎలా జరిగింది మనం లాస్ట్ సెషన్ లో గంగావతరణం తెలుసుకున్నాం. ఈ భారతవర్షంలోకి గంగా నది ఎలా వచ్చింది అంటే, అమృతోద్భవమైన చోటు, ఆమె ప్రాదుర్భవించిన చోటు విష్ణు పాదం. ధ్రువాధారము అనే పేరు, నారాయణుని యొక్క ధ్రువాధారం అనే పేరు గల పదమున ఉద్భవించింది గంగమ్మ తల్లి. త్రిపథగామిని అంటే, త్రిపథము అంటే జలమునకు ఆధారమైన చంద్రమండలంలో సూర్యకిరణ సంపర్కంతో మిగుల పవిత్రురాలే మేరు పర్వతమున ముందు ధ్రువాధారము అంటే 3 పదములలో సంచరించినటువంటి ఏకైక జలమాత అమ్మవారు గంగమ్మ తల్లి. ఇక మేరు పర్వత శిఖరం మీదకి వచ్చిన తర్వాత ఆవిడ 4 ధారలుగా ప్రవహించిందట గంగమ్మ తల్లి. గంగా జలము 4 వైపులా చెల్లా చెదరైపోయింది. ఆధారం లేకపోవడం చేత కింద పడిపోతోంది. ఈ విధంగా ఆ జలము మందరాది 4 పర్వతముల మీద సరి సమానంగా విభజించబడింది. తన వేగంతో గొప్ప గొప్ప పర్వతాలను చీల్చుకుంటూ తూర్పు దిశకు వెళ్ళిపోయింది. అది సీతయ్యను పేరుతో ఖ్యాతి వహించింది. మళ్ళీ అక్కడ సీత చైత్ర రథమును వనమును జలము చేత తడుపుతూ వరుణోద సరస్సుకు వెళ్ళిపోయిందట. ఇదంతా గంగమ్మ తల్లి యొక్క ఆ మార్గం ఎలా వచ్చింది అమ్మవారు. బేరువుకు దక్షిణ భాగంలో గంధమాదన పర్వతం మీద గంగ యొక్క 2వ ధార ప్రవహించింది. అదే అలకనంద. ఒక ధార తూర్పు వైపుకు వెళ్ళింది, అదే సీత. అది ఇప్పుడు మనకు సీతాంత పర్వతంలో కలిసిపోయింది. 2వ ధార అలకనంద. అలకనంద అను పేరుతో మేరు పర్వత లోయల మీద వ్యాపిస్తూ దేవతలకు ఆనందమును ప్రసాదించు నందనవనాన్ని చేరుకుంది. తరువాత క్రమముగా దక్షిణ దిశ యందున సకల పర్వతములను తన నీటి చేత ప్రవహింపజేస్తూ మహాగిరి అయినటువంటి హిమవంతుణ్ణి చేరుకుంది. అక్కడ భగవంతుడైన శంకరుడు గంగను తన తల మీద ధరించాడు. పైనుంచి వచ్చినప్పుడు ఒక్క ఉదుటున 4 పాయలుగా చీలిపోయింది అమ్మవారు. కానీ హిమవంతుని చేరుకున్న తర్వాత శంకరుడు శిరస్సులో అమ్మను ధరించాడు. ఆ స్వామి గంగను వదలలేదు. అప్పుడు రాజుకు భగీరథుడు వచ్చి ఉపవాసముల చేత స్తుతుల చేత శివుణ్ణి ఆరాధించి అప్పుడు మహాశివుడు ఆ శంభో శంకరుడు ప్రసన్నుడై గంగను వదిలిపెట్టాడు. తదుపరి అది 7 పాయలుగా విభజించబడి దక్షిణ సముద్రంలో కలిసింది. దాని 3 పాయలు తూర్పు దిశకు వెళ్ళాయి. 1 పాయ భగీరథుని వెంట దక్షిణ దిశకు ప్రవహించింది. కాబట్టి ఈ విధంగా గంగ యొక్క ప్రాదుర్భావ వృత్తాంతమంతా కూడా, అందులో జంబూ ద్వీపము, ఈ ద్వీపంలో భరతవర్షంలో 7 కులపర్వతాలు ఉండగా 8 వర్షాలు అంటే వార్షి, స్వాభావిక, దేశ, తోయోత్థ, మానసి, కర్మజా సిద్ధులు మానవులకు ప్రాప్తిస్తాయి. కాబట్టి కోర్కెను తీర్చేటువంటి కల్ప వృక్షాదుల చేత ప్రాప్తించే సిద్ధిని వార్షి సిద్ధి అంటారు. మనకి సిద్ధులు 8 సిద్ధులు అంటాం మనం. ఆ సిద్ధుల గురించి సమస్తమైనటువంటి సిద్ధులు మనకు ప్రాప్తించేటట్టు ఈ భారతావనిలో జనించినటువంటి ప్రతి జీవికి కూడా భగవంతుని అనుగ్రహం ఉంది.
అప్పుడు ఈ క్రౌష్టికి అనే బ్రాహ్మణుడు అడుగుతాడు మార్కండేయుని ఏమనంటే, మీరు జంబూద్వీపాన్ని సంక్షిప్తంగా చెప్పారు కానీ భారతవర్షం అంటే ఏమిటి? ఇండియా భారతవర్షం అంటే ఏమిటి? ఎక్కడైనా చేసిన కర్మ పుణ్య పాపములను ఇచ్చినది కాదని కేవలం భారతవర్షం నుండే మోక్షము, స్వర్గము, అంతరిక్షము, పాతాళాది లోకములు ప్రాప్తిస్తాయని మీరు చెప్తున్నారు కదా స్వామి. మానవులకు ఏ భూమి ఎందునూ కూడా కర్మ విధానం లేదు, కేవలం ఈ భారతవర్షమే కర్మభూమి అంటున్నారు. అందువలన అసలు భారతవర్షం అంటే ఏమిటి? కర్మభూమి అంటున్నారు, అసలు భారతవర్షం అంటే ఏమిటి? అంత గొప్పది ఎందుకు ఇది అంటే, ఇక్కడ గొప్పతనం ఏమిటంటే మనకు తెలుసుకోవాల్సింది, కూర్మ రూపధారి అయినటువంటి భగవంతుడు శ్రీహరి 9 భేదములతో కూడి భారతవర్షాన్ని ఆక్రమించి నివసిస్తున్నాడు. ఊహించండి, కూర్మావతారంలో శ్రీ మహావిష్ణువు ఈ భారతావనిని ఆక్రమించి ఉంటున్నాడంటే సమస్త స్వామి రూపమంతా ఈ భారతవర్షం. అంటే మీరు ఇప్పుడు కాశ్మీర్ టు కన్యాకుమారి చూడకండి, అఖండ భారతం గురించి చెప్తున్నా నేను. తదనంతరం అనేకమైనటువంటి ఖండాలు, ఆ విభజన, మర్జింగ్ అదంతా జరిగిపోయింది. కానీ ఇంకా కూడా మనకి స్పష్టంగా కొన్ని విషయాల్లో మనకు తెలుస్తూ ఉంటుంది, దాన్ని కొంచెం గ్రహించగలరు. స్వామి ముఖం, కూర్మావతారం అంటే ఏ రూపం, ఏ జంతు రూపం ఇంగ్లీష్ లో? ఎస్, తాబేలు. ఇంగ్లీష్ లో చెప్పండి ఎవరైనా. టార్టాయిస్, కరెక్ట్. కాబట్టి తెలియని వారికి తెలుస్తుంది, టార్టాయిస్, దాన్నే తాబేలు. కూర్మము అంటే తాబేలు. శ్రీహరి 9 భేదములతో కూడి ఈ భారతవర్షాన్ని ఆక్రమించి నివసిస్తున్నాడు. మంగమ్మ మాతాజీ మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చు ఎప్పుడైనా కూడా, నేను మిమ్మల్ని పైననే పెట్టాను, ప్రాబ్లం లేదు. ఎస్. ఆయనకు 4 వైపులా 9 భాగాలలో విభజించబడి సకల నక్షత్రాలు, దేశము స్థితమై ఉన్నవి. ఈ రోజు మనం చెప్పుకోబోయేటువంటి స్వామి యొక్క దివ్యమైనటువంటి అవతారం, మహాకూర్మావతారం రూపమైనటువంటి శ్రీహరి 9 భేదాలతో కూడి ఈ భారతవర్షాన్ని ఆక్రమించినటువంటి, అంటే ఆయన ఎంత స్ప్రెడ్, ఆయన రూపమే ఈ కూర్మావతారమే. వేది, మద్ర, అరిమాండవ్యము, శాల్వ, నీప, శక, ఉజ్జిహాన, ఘోష సంఖ్య, ఖస, సారస్వత, మత్స్య, సూరసేన, మాధుర్, పాంచాల, సంకేత, కంక, మారుత, కాలకోటి, కపింజల, ఉదంబర, గజాహ్వయ, హస్తినాపురము. కొన్ని తెలిసిన పేర్లతో చెప్తాను, వాటితో మనం అవగాహన చేసుకోవచ్చు. హస్తినాపురము యొక్క మానవులు అంటే ఈ ప్రదేశాలు ఇప్పుడు చదివినవన్నీ కూడా పేర్లు ఆఫ్ ప్లేసెస్. గజాహ్వయము అంటే హస్తినాపురం. ఈ హస్తినాపురం అంటే ఇప్పుడు అక్కడంతా ఢిల్లీ అటు సైడ్ ఉంది, హర్యానా సైడ్. యొక్క మానవులు భగవంతుని యొక్క కూర్మము యొక్క మధ్య భాగమునందు స్థితులై ఉన్నారు. చూడండి, అఖండ కూర్మ రూపంలో ఈ హస్తినాపురం అనేది మధ్య భాగానికి వస్తోంది. అంటే స్వామి ఎటువైపు ఉంటాడు? ఆ స్వామి ముఖము తూర్పు వైపునకు ఉండును. ఈ మహాకూర్మ అవతారుడైనటువంటి శ్రీ మహావిష్ణువు తూర్పు వైపుకు ముఖం ఉంటుంది. ఆయన మధ్య భాగంలో ఈ హస్తినాపురం ఉంది. ఎంత పెద్ద రూపము ఆలోచించుకోండి. ఎందుకంటే కొన్ని వేల లక్షల యోజనాలు కదా, ఇది కోట్ల యోజనాలు భూమి. సమస్తము స్వామి ఆక్రమించి అట్లా ఉన్నాడు మహాకూర్మావతారం. తదనంతరం ఆ యొక్క మధ్య భాగానికి మళ్ళీ 3 నక్షత్రాలు ఉన్నాయట. కృత్తిక, రోహిణి, మృగశిర. 3 నక్షత్రాలు స్థలంలో నివసిస్తున్నాయి. ఆ 3 నక్షత్రాలు ఏమిటంటే కృత్తిక, రోహిణి, మృగశిర. కృత్తిక, రోహిణి, మృగశిర. Arundhati Mataji, please kindly remove VV Renuka Naidu. Let them join back because they have switched on the video. It's highly disturbing for me. Okay, Mataji. కృత్తిక, రోహిణి, మృగశిర అనే 3 నక్షత్రాలు ఆ స్థలమునందు నివసించు వారికి శుభాశుభములు సూచిస్తున్నాయి. తర్వాత స్వామి ముఖ భాగంలోకి వెడదాం. స్వామి యొక్క ముఖ భాగము. One sec, let me. No, I cannot, Mataji. I don't have access, Mataji. No, you have been made the presenter, Mataji.
I know, but still I'm not getting Mataji to. Okay, fine. I have done it. Thank you. Thank you. No worries. Yeah. కూర్మ భగవానుని ముఖ భాగంలో ఏమేం ప్రదేశాలు ఉన్నాయంటే కర్వటాసనము, చంద్రేశ్వరము, ఉదయగిరి, కాశీ, కోసల. సో ఉత్తర భాగానికి ఆయన యొక్క ముఖము ఉన్నది అని అంటే తూర్పు భాగానికి ఆయన యొక్క ముఖ భాగంలో ఉన్న ప్రదేశాలు ఏమిటయ్యా అంటే ఉదయగిరి, కాశీ, మేఖల, ముష్ట, తామ్రలిప్త, ఏకపాదప, వర్ధమాన, కోసల. దీని యొక్క నక్షత్రాలు ఆరుద్ర, పునర్వసు, పుష్య. ఈ 3 నక్షత్రాలు స్వామి ముఖమున ఉన్నవి. ఇక కూర్మ భగవానుని దక్షిణ చరణము అంటే కుడి కాలు దేశాలు ఏమిటంటే కళింగ, వంగ అంటే ఒరిస్సా, బంగళ, జఠర, కోసల, మూషిక, చేది, ఊర్ధ్వకర్ణ, మత్స్య, ఆంధ్ర, వింధ్యవాసి, విదర్భ, నారికేళ, దర్భద్వీప, ఐళిక, వ్యాఘ్రగీవ, మహాగ్రీవ, త్రైపుర, శ్మశ్రుధారి, కిష్కింద, హేమకూట, నిషద, కటకస్థల, హారిక, నగ్మ, నిషాద, పర్ణ, శబర. ఇప్పుడు నేను చదివిన ప్రదేశాల్లో కళింగ అంటే ఒరిస్సా, వంగ అంటే బెంగాల్, తర్వాత ఇంకా తెలిసింది ఆంధ్ర, ఇంకా తెలిసింది కిష్కింద, ఇంకా తెలిసింది నిషధ మరియు పర్ణ శబర. ఈ దేశాలు కూర్మ భగవానుని పూర్వ దక్షిణ దిశయందు గల చరణములందు స్థితములై ఉన్నాయి. అంటే మన కూర్మ అవతారమైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క దక్షిణ చరణము, రైట్ పాదము, కాలు అనుకోండి. ఆశ్లేష, మఘ, ఫాల్గుని నక్షత్రాలు కూడా అక్కడనే ఉన్నవి. ఇంకా చూడండి, లంకాకాలాడిన శైలిక నికట మహేంద్ర మలయ దర్దుర పర్వతముల వద్ద నివసించడి జనపదములు, కర్కోట వనమునందుండే ప్రజలు, కొంకణ సకల అభీర ప్రదేశములు నివసించు దేవము, అవంతి, దాసపురము, ఆకారి, మహారాష్ట్ర, కర్ణాటక, గోనంద, చిత్రకూట, చోళ, కోలకిరి. ఈ పేర్లన్నీ ఇప్పుడు కొత్త వాటితో కలిపి చెప్పటం లేదు. మహారాష్ట్ర, చిత్రకూట, క్రౌంచ ద్వీపము, కావేరీ తీరమునున్న దేశములు, ఋష్యముఖ పర్వతమునందు వసించడి ప్రదేశములు అని సాక్షాత్తు మార్కండేయ మహర్షి చెప్పినటువంటి మాటలే చెప్పబడుతున్నవి. అంటే ఈ భారతవర్షంలో ఉన్నటువంటి పేర్లు అనాదిగా, పురాతనంగా, ప్రాచీనంగా, ఎప్పటి నుంచో ఋషి సహితంగా, ఋషి యొక్క గురు పరంపరగా వచ్చినటువంటి నామములు తప్ప వేరు కావు. మనకు తెలియదు, మనం ఇంకోళ్ళు చెప్పలేము, ఎందుకంటే తెలుసుకోలేము కూడా. పురాణాల్లో ఏముంది? 18 పురాణాలు అంటే ఏముంది? ఏదో ఉంది కదా. ఆ ఏమిటో అనేదే ఇది. వారి చరణ కోలము, చర్మపట్టము, గయాబాహ్యము, కృష్ణా ద్వీపవాసులు. చూడండి ఎంత స్పష్టంగా అన్నాడో ఆయన. కృష్ణా ద్వీపవాసులు, కృష్ణా నది ఒడ్డున, గోదావరి నది ఒడ్డున ఉన్నటువంటి ద్వీపంలో ఉన్నటువంటి వాసులు. కాంచి, సింహళము, కచ్చ యందు నివసించువారు. కచ్చ, గల్ఫ్ ఆఫ్ కచ్, రాన్ ఆఫ్ కచ్ ఉంది గుజరాత్ లో. దక్షిణ కుక్షి యందు స్థితములై ఉన్నవి. ప్రదేశాలన్నీ కూడా ఆ కూర్మ అవతారంలో ఎక్కడో అక్కడ స్థితములై ఉన్నాయి ఈ ప్రదేశాలన్నీ. అది నక్షత్రాలు 3 మళ్ళీ ఉత్తర ఫల్గుని, హస్త, చిత్త. కాంభోజము, పహ్లవము, బడవమాముఖము, సింధు, వనితాముఖము, ద్రావణము, ఇక ఇతర ప్రదేశాలన్నీ కూడా ద్రావిడ. ఇవన్నీ దక్షిణ చరములో పూర్వ భాగంలో ఉన్నాయట. వీటికి నక్షత్రాలు స్వాతి, విశాఖ, అనురాధ. ఇంకా స్వామి యొక్క పుచ్చ భాగంలో ఉన్నటువంటివి విశేషంగా మనం చెప్పుకోవాల్సినటువంటి ప్రదేశాలు ఏమిటయ్యా అంటే అశ్వకేశ, చకల, ఏకేక్షణ, వాజికేశ, దీర్ఘగ్రీవ, సుచూలిక. ఈ ప్రదేశాలన్నీ మళ్ళీ లడాక్ అంటాం మనం. లడహ అనే పేరుతో ఉంది పురాణంలో. లడహ, కుశార్త, లలన, అస్మక. భగవంతుని యొక్క కూర్ముని యొక్క ఎడమ చరణమునందు నివసించి ఉన్నాయి. వాటి నక్షత్రాలు ఉత్తరాషాఢ, ధనిష్ట, శ్రవణ నక్షత్రాలు. ఇక ఎడమ కుక్షి యందు శతభిష, పూర్వభాద్రపద, ఉత్తరాభాద్రపద నక్షత్రాలలో ఉన్నటువంటి ప్రదేశాలు
విశేషంగా మనం చెప్పుకోవలసినటువంటివి భోగప్రస్థము, మాలవము, మద్ర, వేణుక, పింగళ, మాండవ్య, ఈ ప్రదేశాలన్నీ. ఈ దేశాలలో క్రమంగా ఈ నక్షత్రాలే ఉన్నాయి కాబట్టి వాటి కారణం వల్ల ప్రజలకు బాధ కలుగుతుంది. అంటే ఆ ప్రదేశాలు చూడండి, కొన్ని ప్రదేశాలు ఎప్పుడు బాధపడుతూనే ఉంటాయి, కొన్ని ఎప్పుడు కూడా ఇబ్బంది పడుతూనే ఉంటాయి. ఎందుకు ఇబ్బంది పడుతూ ఉంటాయంటే దానికి కారణం కూడా చెప్తున్నారు. ఈ ప్రతి ప్రదేశానికి ఏదైతే 9 భాగాలతో 9 భేదాలతో మహాకూర్మ అవతారమైనటువంటి శ్రీహరి భారతవర్షాన్ని ఆక్రమించి ఉన్నారు. ఆ భారతవర్షం ఆక్రమించినటువంటి ఆ కూర్మావతారుడైనటువంటి శ్రీహరి యొక్క తత్వంలో 9 విధములు. ముఖము తూర్పు వైపు ఉన్నది. అందులో అనేక నదులు, నదీ తటములు, వనములు అన్నీ ఉన్నాయి. ఆ ప్రాంతాల పేర్లు కూడా చెప్పబడుతున్నాయి. అవి ఇప్పుడు పేర్లు మారి ఉండొచ్చు, కానీ ఇంకా కొన్ని చక్కగా టాలీ అవుతున్న పేర్లు ఉన్నాయి. ఆ పేర్లే కళింగ, ఒరిస్సా, బంగా అంటే బెంగాల్, తర్వాత గోదావరి తటం, కృష్ణా తటం, ద్వీపము, ఈ విధంగా ప్రదేశాల పేర్లన్నీ కూడా హస్తినాపురము, మహారాష్ట్ర, చిత్రకూటము, కర్ణాటక, చోళ, కోలగిరి, క్రౌంచ ద్వీపము, కావేరీ తీరము, ఇలా ప్రదేశాల పేర్లు కూడా చాలా స్పష్టంగా ఇవ్వడం జరిగింది. వీటిలో ఈ ప్రాంతాల్లో కొన్ని చోట్ల చూడండి ఎప్పుడూ కూడా ఎక్కువగా కరువు వస్తూ ఉంటుంది. కొన్ని చోట్ల చక్కగా పంటలు పండుతాయి. కొన్ని చోట్ల ఎప్పుడు ఆ కచ్, గుజరాత్ అటు భాగం అంతా ఎప్పుడూ భూకంపాలే. ఎందుకు అలాగా? దానికి కూడా ఒక కారణం ఉంది. ఈ చెప్పిన దేశాలలో క్రమంగా ఈ నక్షత్రాలు ఉన్నాయి. ఒక్కొక్క 9ంటికి 9 3 27 నక్షత్రాలు. సో 27 నక్షత్రాలు ఆ విధంగా 9 భాగాలకు అటాచ్ అయి ఉన్నాయి. 9 విభాగాలలో ఆ దేశాలు ఉన్నాయి. 9 విభాగాల దేశాల మీద ఆయన స్ప్రెడ్ అయి ఉన్నారు. ఆయన యొక్క పాదాలు, ఆయన యొక్క కుక్షి, ఆయన యొక్క తల, అన్ని చోట్ల నక్షత్రాలు 3 3 3 3 ఉన్నాయి. ఈ నక్షత్రాల వల్ల ప్రజలకు బాధ కలుగుతుందట. అంటే దుష్టగ్రహాలు కలిస్తే వాటి ప్రభావం ప్రజలకు నష్టాలు కలిగిస్తుంది. కాబట్టి ఉత్తమ గ్రహాలు కలిస్తే అక్కడ మానవులకు మేలు చేకూరుతుంది. ఆ విధంగా ఈ గ్రహములు, నక్షత్రములు అంటే సాధారణంగా సమస్త దిశలు, దేశములు, జన సముదాయాలు, రాజు లేక పుత్రులతో పాటు అనుభవించవలసి వస్తుంది. గ్రహము దూషితం కానంత వరకు మానవుడు పరస్పరం తన రక్షణను చేసుకుంటాడు. గ్రహాలే దూషితాలైతే శుభ ఫలాలకు దూరం కావాల్సి వస్తుంది. కూర్మ భగవానుని విగ్రహమునందు నక్షత్రముల స్థితి తెలుపబడింది కాబట్టి ఆ నక్షత్రములు ఆయా దేశములకు సాధారణంగా శుభాశుభములు అవుతాయి. కాబట్టి కనుక బుద్ధిమంతుడైన పురుషుడు తన దేశమునందలి నక్షత్రములు, గ్రహజనిత పీడలను గమనించి వాటికి విధిపూర్వకంగా శాంతి నిర్వహించుకుంటూ ఉండాలి. మన దేశంలో కానీ మన ప్రదేశాల్లో కానీ ఎక్కువ భాగం పాపం తిరుమల తిరుపతి దేవస్థానం వారు వర్షం పడినప్పుడు పాపం వాళ్ళు ఈ వరుణ యాగం టేకప్ చేస్తారు. వాళ్ళు చేసినప్పుడు తర్వాత కొంతకాలానికి ఎప్పటికో కొంచెం వర్షం పడుతుందని అనుకుంటారు. కానీ నిరంతరము యజ్ఞము, హోమము, మన అన్నాద్భవంతి భూతాని భగవద్గీతలో తెలుసుకున్నాం. అన్నాద్భవంతి భూతాని, ఎలా వస్తుంది అన్నం, ఎలా ఉద్భవిస్తుంది చెప్పండి మంగమ్మ మాతాజీ, అన్నం ఎలా ఉద్భవిస్తుంది చెప్పండి. అన్నాద్భవంతి భూతాని భగవద్గీతలో తెలుసుకున్నాం ఎలా ఉద్భవిస్తుంది అన్నం. పంటలు పండడం వల్ల, వర్షం పడితే పంటలు పండడం వల్ల అన్నం లభిస్తుంది. వర్షం ఎప్పుడు పడుతుంది? యాగాలు, యజ్ఞయాగాలు, హోమాలు చేయటం వల్ల, వేద క్రతులు, వేద పారాయణాలు పఠించడం వల్ల వర్షం పడుతుంది. ప్రకృతి ఆనందంతో పరవశించి వర్షం పడుతుంది. ప్రకృతి ఆనందిస్తుందా? నారాయణుడు ఆనందిస్తాడా? ప్రకృతి అంటే పరమాత్మే కదా మాతాజీ. ప్రకృతి అంటే పరమాత్మ, పరమాత్మ ఆనందించి వర్షం పడుతుంది. దేవతలు, ప్రకృతి, నారాయణ స్వరూపము శాంతించి ఈ యొక్క వర్షాలు ఇవన్నీ కూడా కలుగుతాయి. ధన్యవాదాలు. దానికి తోడుగా ఆకాశం నుండి దేవతలు, దైత్యులు, మునలు, శత్రువులు భూమి మీద పడుతూ ఉంటారు. వారిని లోకములందు లోకవాదులు అంటాం. విద్వాంసులైన పురుషులు వాటన్నిటినీ కూడా శాంతి చేయాలి. అసలు హోమం అనేదే లేదు, ఇప్పుడు యజ్ఞం అనేదే లేదు. అన్ని షార్ట్ కట్ మెథడ్స్, కమింగ్, గోయింగ్, కటింగ్ అయిపోయింది, అంతా షార్ట్ కట్టే. లోకవాదులకు గ్రహములకు అనుకూలమైనప్పుడు శుభమైన ఫలితాన్ని, పాపం నశించి ప్రతికూలమైనప్పుడు అవి బుద్ధిని, ధనాన్ని మొదలగు వాటిని కూడా నశింపజేస్తుంది. కాబట్టి
ఉపవాసం చేయడం, దేవస్థానాలు దేవ వృక్షములకు ప్రణామాలు చేయడం మిగుల ఉత్తమము. హూ ఇస్ టెల్లింగ్ ఆల్ దిస్? వేదవ్యాస మహర్షి. మన జీవిత విధానంలో నిజంగా నమస్కరించాలి అందరికీ కూడాను. శిరస్సు వంచిన నమస్కారాలు తెలియజేస్తున్నా ఈ సత్సంగంలో పాల్గొంటున్న భక్తులందరికీ. నారాయణ భజమన నారాయణ శ్రీమన్నారాయణ హరినారాయణ. ఈ నారాయణ నామ జపంలో ఎంత ప్రశాంతత వస్తుందంటే, ప్రతికూలమైనప్పుడు అవి బుద్ధిని ధనాన్ని మొదలగు వాటిని నశింపజేస్తూ, కాబట్టి శాంతి కొరకు ద్రోహాన్ని వదిలిపెట్టాలి, ఉపవాసం చేయాలి, దేవస్థానాలకు దేవ వృక్షాలకు ప్రణామం చెయ్యాలి, జపము హోమము దానము చెయ్యాలి, క్రోధమును వదిలిపెట్టవలను, ఎవరికి ద్రోహము చెయ్యరాదు, సమస్త ప్రాణుల ఎడ మిత్రభావమును కలిగి ఉండవలను, దుర్వచనములను పలుకరాదు, దురుసుగా మాటలను మాట్లాడవలదు. స్వామి ఎవరు? కూర్మావతారుడు, అచింత్యాత్మమైనటువంటి నారాయణుడు. ఆయన యందే సకల జగత్తు స్థితమై ఉన్నది. అచ్యుతుడితడే ఆదియునంత్యము, అచ్యుతుడే అసురాంతకుడు, అచ్యుతుడు శ్రీ వెంకటాద్రివాసుడు, అచ్యుత అచ్యుత శరణనవో మనసా భావములోన బాహ్యమునందున గోవింద గోవింద అని కొలువవో మనసా. అచింత్యాత్మమైనటువంటి నారాయణుడు, ఆయన యందే సకల జగత్తు స్థితమై ఉన్నది కాబట్టి, ఆ ప్రభు యందే సకల దేవతలు నక్షత్ర మండలములు ఉన్నాయి కాబట్టి, ఆయన లోపల అగ్ని సోముడు పృథ్వీ ఉన్నారు. మేషము మొదలగు 3 రాసులు కూర్మ భగవానుని మధ్య భాగములో ఉన్నాయి. మిథునము కర్కాటకము నందు స్థితమై ఉన్నది. తూర్పు దక్షిణమునందున్న చరణమునందు కర్కాటకము సింహము ఉన్నాయి. సింహము కన్యా తుల ఈ 3 రాసులు ఆయన యొక్క ఉదరంలో ఉన్నాయి. తులా వృశ్చికములు దక్షిణ పశ్చిమమున ఉన్న చరణములో ఉన్నాయట. పృష్ఠభాగమునందు వృశ్చికము ధనుర్రాశి యందు స్థితమై ఉన్నది. వాయువ్య కోణ చరణమునందు ధన ఉకర కుంభరాశులున్నాయి. ఈ విధంగా కూర్మ శ్రీ విగ్రహమునందు సకల దేశములు, సకల రాసులు, సకల నక్షత్రాలు కూడా ఉన్నాయి. కూర్మావతారం అంటే ఏదో పాపం తాబేలు ఇట్లా కూర్చుని వెంటనే పాపం పర్వతాన్ని పట్టుకుని అలా అయిపోయింది కాదు. మన రాష్ట్రంలో దేశంలోనే ఏకైక పుణ్యక్షేత్రం ఉంది ఒకటి కూర్మావతారం గురించి. ఆ పుణ్యక్షేత్రం పేరు చెప్పండి ఎవరైనా. పర్ఫెక్ట్. శ్రీకూర్మం ఏ జిల్లాలో ఉంది? శ్రీకాకుళంలో ఉంది. అమ్మమ్మ మాతాజీ, శ్రీకాకుళం జిల్లా మాతాజీ. ఎస్ మాతాజీ, ధన్యవాదాలు ప్రభువులు అందరికి. కూర్మ శ్రీ విగ్రహమునందు సకల దేశములు స్థితములే ఉన్నాయి. ఇందాక చెప్పినట్టు కూర్మావతారంలో తూర్పు ముఖానికి స్వామి యొక్క ముఖం ఉంటుంది, తూర్పు వైపుకి. తర్వాత స్వామి యొక్క శరీరం అంతా కూడా మనం 9 భాగములుగా చూసుకుంటే 9 భాగముల్లోనూ సమస్త నక్షత్రాలు, సమస్త రాసులు చక్కగా ఆయన చరణము, కుక్షి, పృచ్ఛభాగము అన్ని చోట్ల కూడా స్థాపితమై ఉన్నాయి. అంటే స్వామి ఆ విధంగా స్ప్రెడ్ అయి ఉన్నారు. మహాకూర్మావతారం. కూర్మ శ్రీ విగ్రహమునందు సకల దేశములు స్థితములై ఉన్నాయి. ఆ దేశములందు నక్షత్రములు, నక్షత్రములందు రాసులు, ఆ రాసులు యందు గ్రహములు స్థితమై ఉన్నాయి. అందువలన గ్రహ నక్షత్రములందు బాధ కలిగినప్పుడు దేశమునందు కూడా బాధ కలుగునని తెలుసుకోవాలి. దాని శాంతి కొరకే వేదవ్యాసుడు మరియు మార్కండేయ మహర్షి మనకు చెప్తోంది ఏంటంటే, దాని శాంతి కొరకు విధి పూర్వకముగా స్నానము చేసి దాన హోమాది అనుష్ఠానములు చేయవలెను. గ్రహజనిత పీడలు ఇప్పుడు మనమంతా దేశంలో అనుభవిస్తున్నాం. గ్రహజనిత పీడలేవి.
దాంట్లో డౌటే లేదు. కరోనా లేదు, అన్ని దేశాల్లోనూ రావచ్చు, భారతవర్షంలో కూడా వచ్చింది. భారతవర్షం అంటే అఖండ భారతావని గురించి మాట్లాడతాను నేను. దేశ ప్రజలకు కష్టములు అదే గ్రహం ఉచ్చస్థానంలో ఉంటే శుభమైన ఫలితాలు, నక్షత్రాలు గ్రహాల వల్ల శుభాశుభ ఫలితాలు వస్తాయని అందరికీ తెలిసిందే కదా. దానికి చేయవలసింది ఏమిటి? విధి పూర్వకముగా మనం చేయవలసినది జపము, హోమము, దానము, నిరంతర నామం. నారాయణ శ్రీమన్నారాయణ భజమన నారాయణ, లక్ష్మీనారాయణ మాతా నారాయణ, పితా నారాయణ, గురు నారాయణ, శివనారాయణ, హరినారాయణ, శ్రీమన్నారాయణ, సచిదానంద రూప హరినారాయణ, అచ్యుతానంద రూప హరినారాయణ, శ్రీమన్నారాయణ, హరినారాయణ. కూర్మ శ్రీ విగ్రహంలో ఉన్నటువంటి విశేష తత్వం చాలా చక్కటి మాటల్లో మనకు మార్కండేయ ఋషి, వేదవ్యాస మహర్షి చెప్పారు. మన ప్రదేశాలు, మన భూమి, మన యొక్క ఈ భారతావని ఎందుకు కర్మభూమి? దేవతలంతా కూడా అనుకుంటారట, పుడితే మానవుల కింద పతనం అవ్వడం అనేది ఉంటే కనుక వేరే పతనం కాదు, ఈ పతనం ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ మానవ జన్మ నుంచి మనం భగవంతుణ్ణి తిరిగి సాధించగలం. మనందరం కూడా మానవ జన్మ వచ్చింది, మానవ రూపంలో ఉన్నాం. దీని నుంచి మనం డెవలప్మెంట్కి ట్రై చేయాలి ఎప్పుడు. చూడండి, కేరళ ఉత్కళ ఉత్తమర్ణ దశార్ణ భోజ్య కిష్కిందక తోసల కోసల త్రైపుర వైదిశ తుంబుల పట్టు నైషద అన్నజా పుష్టికార వీరహోత్ర అవంతి. వింధ్యాచల ప్రాంతంలో ఉన్న ప్రదేశాలు ఇవన్నీ. వింధ్యాచలానికి కింద కేరళ ఉందా లేదా? ఉత్కళము అంటే ఒరిస్సా ఉందా లేదా? కోసల ఉందా లేదా? సో ఈ ప్రదేశాలన్నీ కూడా ప్రతి పేరు, ప్రతి జనపదము పేరు, ప్రతి ప్రదేశము పేరు పురాణాలలో చాలా స్పష్టంగా చెప్పబడింది. ఇంకా దీని తర్వాత ఇంకా డౌట్ మనకు అనవసరం. సైన్స్, విజ్ఞానం అంటే పురాణం. మన పురాణాలు మన పిల్లలు తెలుసుకోలేకపోవడం, మన విద్యా విధానంలో మన సంపద లేకపోవడం దురదృష్టం. బట్ స్టిల్ తెలుసుకునే మార్గాలు ఉన్నాయి, గురువులు ఉంటారు, పుస్తకాలు ఉన్నాయి, చదువుకోవచ్చు. తెలుసుకోవాలనే తత్వం ఉండాలి, వినాలనే కోరిక ఉండాలి. ఆ కోరిక కలగడం కూడా అదృష్టమే. అందుకే అంటా నేను, మన సత్సంగంలో ఉన్నటువంటి బృంద సభ్యులందరూ కూడాను మానస సరోవరంలో అందరం కూడా హంసల్లాగానే అందరం కొంచెం 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 పుణ్యం చేసుకున్నాం కాబట్టి ఈ కార్యక్రమాలు చేసుకోగలుగుతున్నాం. అందరి పుణ్యాలు కలిపి ఒక పెద్ద పుణ్యం కింద మనం చేసుకుంటున్నాం. ప్రాపంచిక సుఖ ప్రలోభానికి లోను కాకుండా నిత్యమైన అక్షయ సుఖాన్ని పొందడానికి, నిత్యమైన అక్షయ సుఖం ఏమిటి? నారాయణ శ్రీమన్నారాయణ లక్ష్మీనారాయణ. విశేషంగా కూర్మ శ్రీ విగ్రహమునందు నారాయణ తత్వాన్ని తెలుసుకుంటూ ఎంతో ఆనందింపజేసేటువంటి ఆ యొక్క విశేషమైనటువంటి జంబూద్వీప భరతవర్ష వర్ణనలోనే మనం ఎంత పుణ్యం చేసుకున్నామో తెలుస్తోంది. అందుకే లెట్ us all be very proud. ఈ జంబూద్వీప రాజ్యానికి అగ్నిధ్రుడు, ప్రియవ్రతుడు అనే అతను అగ్నిధ్రునికి ఇస్తే అతనికి 9 మంది కుమారులు ఉంటే వారిలో ఒకడు నాభి. మనం ఆ కథ అంతా కూడా తెలుసుకున్నాము. ఆ నాభి యొక్క కుమారుడే ఋషభుడు, ఋషభుని యొక్క కుమారుడే భరతుడు. ఆ భరతుని యొక్క విశేషమైనటువంటి తత్వంతోనే మనకి యొక్క భారతవర్షం అనే పేరు వచ్చింది. అందుకే పులహుని ఆశ్రమమందు ఉండేటువంటి ఈ యొక్క ఋషభుడు అన్నిటికంటే దక్షిణమున ఉన్న హిమమును పేరు గల వర్షమునకు తన పుత్రుడకు భరతునికి ఇచ్చాడు. ఆ భరతునికి ఇచ్చినటువంటి భూమి కాబట్టే భారతవర్షము. మళ్ళీ భరతుని కుమారుడు సుమతి, ఇతడు మిగుల ధర్మాత్ముడు. భరతుడు ఇతనికి రాజ్యం ఇచ్చి వనమును ఆశ్రయించగా
రాజుకు ప్రియవ్రతుని పుత్రుడు వారి పుత్రులు పౌత్రులు స్వయంభువ మన్వంతరమునందు సప్త ద్వీపములు కల పృథ్వీని అనుభవించారు. అందుకే సప్త ద్వీపాలు, సప్త సముద్రాలు, భూమండలాన్నంతా అంటే సప్త ద్వీపాలు ఏలినటువంటి రాజులు వీరంతా స్వయంభువ మన్వంతరమునందు. ఇప్పుడు మనం నడుస్తున్నటువంటి మన్వంతరం ఏమిటంటే వైవస్వత మన్వంతరం. ఎస్, ధన్యవాదాలు మాతాజీ. కాబట్టి స్వరోషిష మనువుల జన్మ చరిత్ర అంతా కూడా తెలుసుకుంటున్నప్పుడు ఈ వైవస్వత మన్వంతరము అనేటువంటిది మనకు తెలుసుకునేటువంటి అవకాశం వస్తుంది. అది మనకు మళ్ళీ మార్కండేయ పురాణంలోకి వెళ్ళాలి. ఎందుకంటే వైవస్వత మన్వంతరం, స్వరోచిష మన్వంతరం ఇదంతా కూడా చాలా విశేషంగా చాలా డీటెయిల్డ్గా చెప్పబడినటువంటి పురాణాలు ఈ బ్రహ్మ పురాణము మరియు మార్కండేయ పురాణము.